హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో తమిళకి ఎంతో ఇష్టమైన ఇడియప్పం ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇడియప్పం తయారు చేయడానికి నేను ఈ గ్లాసు తోటి ఒక గ్లాసు బియ్యం పిండి తీసుకున్నానండి. దీనిలోకి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. అదే గ్లాస్ తోటి నీళ్లు తీసుకున్నానండి. ఈ నీటిని ఈ పాత్రలో వేస్తున్నాను. ఈ నీళ్లు మనకి బాగా మరగాలండి. నీళ్లు ఈ విధంగా బాగా మరగాలండి. చూసారా, బాగా మరుగుతున్నాయి కదా. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నీళ్లు బాగా వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి కదండి, అందుకే మనం ఒక గరిటె ఉపయోగించుకోవాలి. ఈ నీటిని మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మనకి జంతికల పిండిలాగా దీన్ని కలుపుకోవాలండి. నీళ్ళన్నీ ఒకేసారి వేయకూడదండి. ఈ విధంగా నీళ్లు పోసి జంతికల పిండిలా కలిపానండి. దీనిలోకి మనము 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెమ్మదిగా చల్లారిన తర్వాత దీనిని ఒక ముద్దలాగా చేసుకోవాలండి. ఈ విధంగా ముద్ద చేసుకోవాలండి. ఇడ్లీ రేకులు తీసుకున్నానండి. దీనిలోనికి కొంచెం ఆయిల్ వేసి దీన్ని మొత్తం ఈ విధంగా రాసుకుంటున్నానండి. ఇడియప్పం తయారు చేయడానికి ఇది జంతికల గొట్టం అండి. ఈ విధంగా మనం కారపూస చేస్తాం కదండి, దాంతో సన్న రంధ్రాలు ఉన్నాయి కదా, దీన్ని తీసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ ఇడియప్పం ముద్దని ఇందులో పెట్టాలండి. ఈ విధంగా మనం దీన్ని టైట్ చేసుకోవాలి. ఈ విధంగా టైట్ చేసుకోవాలండి. దీనిని మనం జంతికలు తిప్పినట్టుగా తిప్పుకోవాలి. తీసేయండి. దీనిని మనము జంతికలు తిప్పినట్టుగా తిప్పుకోవాలండి. ఇది బాగా టైట్గా బిగించుకోవాలండి. బిగించిన తర్వాత దీన్ని మనము జంతికలు వేసినట్టుగా ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా తిప్పుకుంటూ మనము జంతికల్లాగా వేయాలండి. ఈ విధంగా ఇడియప్పం ఈ విధంగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనము ఇడ్లీ రెడీ చేసేది పెట్టుకొని ఆవిరిలో ఇడ్లీ లాగా మనం దీనిని ఉడికించాలండి. స్టవ్ వెలిగిస్తున్నాను. రెడీ చేసుకున్న ఇడియప్పాన్ని ఇందులో పెట్టేస్తున్నానండి. దీని మీద మూత పెట్టేస్తున్నాను. దీనిని ఆవిరిలో ఒక 10 నిమిషాలు మనము ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయిపోయిందండి. మనం ఇడియప్పం రెడీ అయిందేమో చూద్దాము. మనం కొంచెం ఈ విధంగా నొక్కి చూసుకుంటే తెలిసిపోతుందండి, ఇడ్లీ లాగా ఇది ఉడికిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ ఇడ్లీ రేకు నేను కింద పెట్టేస్తున్నానండి. దీన్ని కొంచెము చల్లారిన తర్వాత మనము తీసి ప్లేట్లో పెట్టుకుందాము. ఇడియప్పం కొంచెం చల్లారిందండి. దీన్ని మనం ఇడ్లీ లాగా తీసి ప్లేట్లో పెట్టుకుందాము. చూసారా ఎంతో చక్కగా ఇడియప్పం రెడీ అయిపోయిందండి.
ఇడియప్పం రెడీ అయిపోయిందండి. ఈ ఇడియప్పంతో తినడానికి నేను కొబ్బరి పాలండి, కొబ్బరి పాలు చిక్కగా తీసుకుని దాంట్లో కొంచెం బెల్లం కలుపుకోవాలండి. ఈ విధంగా కొంచెం యాలక్కాయ కూడా వేసుకోవాలి ఈ కొబ్బరి పాలల్లో. ఈ విధంగాను తినచ్చు, లేకపోతే కొబ్బరి తురుముకున్న దాంట్లో బెల్లం కలిపానండి, ఇది కూడా వేసుకొని తింటారు. అదే కాకుండా దీంతో కుర్మా కూడా చేసుకొని తింటారండి. కుర్మాతో కూడా ఇడియప్పం చాలా బాగుంటుంది. చూసారా ఎంతో అందంగా ఇడియప్పం రెడీ అయిపోయిందండి. మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే నా వీడియోస్ చాలా మందికి షేర్ అవుతాయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. హలో, హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో తమిళకి ఎంతో ఇష్టమైన ఇడియప్పం ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇడియప్పం తయారు చేయడానికి నేను ఈ గ్లాసు తోటి 1 గ్లాసు బియ్యం పిండి తీసుకున్నానండి. దీనిలోనికి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. అదే గ్లాస్ తోటి నీళ్లు తీసుకున్నానండి. ఈ నీటిని ఈ పాత్రలో వేస్తున్నాను. ఈ నీళ్లు మనకి బాగా మరగాలండి. నీళ్లు ఈ విధంగా బాగా మరగాలండి. చూసారా బాగా మరుగుతున్నాయి కదా. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నీళ్లు బాగా వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి కదండి, అందుకే మనం ఒక గరిటె ఉపయోగించుకోవాలి. ఈ నీటిని మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మనకి జంతికల పిండిలాగా దీన్ని కలుపుకోవాలండి. నీళ్ళన్నీ ఒకేసారి వేయకూడదండి. ఈ విధంగా నీళ్లు పోసి జంతికల పిండిలా కలిపానండి. దీనిలోకి మనము 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెమ్మదిగా చల్లారిన తర్వాత దీనిని ఒక ముద్దలాగా చేసుకోవాలండి. ఈ విధంగా ముద్ద చేసుకోవాలండి. ఇడ్లీ రేకులు తీసుకున్నానండి. దీనిలోనికి కొంచెం ఆయిల్ వేసి దీన్ని మొత్తం ఈ విధంగా రాసుకుంటున్నానండి. ఇడియప్పం తయారు చేయడానికి ఇది జంతికల గొట్టం అండి. ఈ విధంగా మనం కారపూస చేస్తాం కదండి, దాంతో సన్న రంధ్రాలు ఉన్నాయి కదా, దీన్ని తీసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ ఇడియప్పం ముద్దని ఇందులో పెట్టాలండి. ఈ విధంగా మనం దీన్ని టైట్ చేసుకోవాలి. ఈ విధంగా టైట్ చేసుకోవాలండి. దీనిని మనం జంతికలు తిప్పినట్టుగా తిప్పుకోవాలి. తీసేయండి. దీనిని మనము జంతికలు తిప్పినట్టుగా తిప్పుకోవాలండి. ఇవి బాగా టైట్గా బిగించుకోవాలండి. బిగించిన తర్వాత దీన్ని మనము జంతికలు వేసినట్టుగా ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా తిప్పుకుంటూ మనము జంతికల్లాగా వేయాలండి. ఈ విధంగా ఇడియప్పం ఈ విధంగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనము ఇడ్లీ రెడీ చేసేది పెట్టుకొని ఆవిరిలో ఇడ్లీ లాగా మనం దీన్ని ఉడికించాలండి. స్టవ్ వెలిగిస్తున్నాను.
రెడీ చేసుకున్న ఇడియప్పాన్ని ఇందులో పెట్టేస్తున్నానండి. దీని మీద మూత పెట్టేస్తున్నాను. దీనిని ఆవిరిలో ఒక 10 నిమిషాలు మనము ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయిపోయిందండి. మనం ఇడియప్పం రెడీ అయిందేమో చూద్దాము. మనం కొంచెం ఈ విధంగా నొక్కి చూసుకుంటే తెలిసిపోతుందండి. ఇడ్లీ లాగా ఇది ఉడికిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ ఇడ్లీ రేకు నేను కింద పెట్టేస్తున్నానండి. దీన్ని కొంచెము చల్లారిన తర్వాత మనము తీసి ప్లేట్లో పెట్టుకుందాము. ఇడియప్పం కొంచెం చల్లారిందండి. దీన్ని మనం ఇడ్లీ లాగా తీసి ప్లేట్లో పెట్టుకుందాము. చూసారా ఎంతో చక్కగా ఇడియప్పం రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఇడియప్పం రెడీ అయిపోయిందండి. ఈ ఇడియప్పంతో తినడానికి నేను కొబ్బరి పాలండి, కొబ్బరి పాలు చిక్కగా తీసుకుని దాంట్లో కొంచెం బెల్లం కలుపుకోవాలండి. ఈ విధంగా కొంచెం యాలక్కాయ కూడా వేసుకోవాలి ఈ కొబ్బరి పాలల్లో. ఈ విధంగాను తినచ్చు. లేకపోతే కొబ్బరి తురుముకున్న దాంట్లో బెల్లం కలిపానండి, ఇది కూడా వేసుకొని తింటారు. అదే కాకుండా దీంతో కుర్మా కూడా చేసుకొని తింటారండి. కుర్మాతో కూడా ఇడియప్పం చాలా బాగుంటుంది. చూసారా ఎంతో అందంగా ఇడియప్పం రెడీ అయిపోయిందండి. మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే నా వీడియోస్ చాలా మందికి షేర్ అవుతాయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. హలో, హాయ్ అండి. సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో తమిళకి ఎంతో ఇష్టమైన ఇడియప్పం ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇడియప్పం తయారు చేయడానికి నేను ఈ గ్లాసు తోటి 1 గ్లాసు బియ్యం పిండి తీసుకున్నానండి. దీనిలోకి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. అదే గ్లాస్ తోటి నీళ్లు తీసుకున్నానండి. ఈ నీటిని ఈ పాత్రలో వేస్తున్నాను. ఈ నీళ్లు మనకి బాగా మరగాలండి. నీళ్లు ఈ విధంగా బాగా మరగాలండి. చూసారా బాగా మరుగుతున్నాయి కదా. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నీళ్లు బాగా వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి కదండి, అందుకే మనం ఒక గరిటె ఉపయోగించుకోవాలి. ఈ నీటిని మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మనకి జంతికల పిండిలాగా దీన్ని కలుపుకోవాలండి. నీళ్ళన్నీ ఒకేసారి వేయకూడదండి. ఈ విధంగా నీళ్లు పోసి జంతికల పిండిలా కలిపానండి. దీనిలోకి మనము 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెమ్మదిగా చల్లారిన తర్వాత దీనిని ఒక ముద్దలాగా చేసుకోవాలండి. ఈ విధంగా ముద్ద చేసుకోవాలండి. ఇడ్లీ రేకులు తీసుకున్నానండి. దీనిలోనికి కొంచెం ఆయిల్ వేసి దీన్ని మొత్తం ఈ విధంగా రాసుకుంటున్నానండి. ఇడియప్పం తయారు చేయడానికి ఇది జంతికల గొట్టం అండి. ఈ విధంగా మనం కారం పూసి చేస్తాం కదండి, దాంతో సన్న రంధ్రాలు ఉన్నాయి కదా, దీన్ని తీసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ ఇడియప్పం ముద్దని ఇందులో పెట్టాలండి. ఈ విధంగా మనం దీన్ని టైట్ చేసుకోవాలి. ఈ విధంగా టైట్ చేసుకోవాలండి. దీనిని మనం జంతికలు తిప్పినట్టుగా తిప్పుకోవాలి.
తీసేయండి. దీనిని మనము జంతికలు తిప్పినట్టుగా తిప్పుకోవాలండి. ఇది బాగా టైట్గా బిగించుకోవాలండి. బిగించిన తర్వాత దీన్ని మనము జంతికలు వేసినట్టుగా ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా తిప్పుకుంటూ మనము జంతికల్లాగా వేయాలండి. ఈ విధంగా ఇడియప్పం ఈ విధంగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనము ఇడ్లీ రెడీ చేసేది పెట్టుకొని ఆవిరిలో ఇడ్లీ లాగా మనం దీనిని ఉడికించాలండి. స్టవ్ వెలిగిస్తున్నాను. రెడీ చేసుకున్న ఇడియప్పాన్ని ఇందులో పెట్టేస్తున్నానండి. దీని మీద మూత పెట్టేస్తున్నాను. దీనిని ఆవిరిలో ఒక 10 నిమిషాలు మనము ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయిపోయిందండి. మనం ఇడియప్పం రెడీ అయిందేమో చూద్దాము. మనం కొంచెం ఈ విధంగా నొక్కి చూసుకుంటే తెలిసిపోతుందండి ఇడ్లీ లాగా ఇది ఉడికిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ ఇడ్లీ రేకు నేను కింద పెట్టేస్తున్నానండి. దీన్ని కొంచెము చల్లారిన తర్వాత మనము తీసి ప్లేట్లో పెట్టుకుందాము. ఇడియప్పం కొంచెం చల్లారిందండి. దీన్ని మనం ఇడ్లీ లాగా తీసి ప్లేట్లో పెట్టుకుందాము. చూసారా ఎంతో చక్కగా ఇడియప్పం రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఇడియప్పం రెడీ అయిపోయిందండి. ఈ ఇడియప్పంతో తినడానికి నేను కొబ్బరి పాలండి. కొబ్బరి పాలు చిక్కగా తీసుకుని దాంట్లో కొంచెం బెల్లం కలుపుకోవాలండి. ఈ విధంగా కొంచెం యాలక్కాయ కూడా వేసుకోవాలి ఈ కొబ్బరి పాలల్లో. ఈ విధంగాను తినచ్చు. లేకపోతే కొబ్బరి తురుముకున్న దాంట్లో బెల్లం కలిపానండి. ఇది కూడా వేసుకొని తింటారు. అదే కాకుండా దీంతో కుర్మా కూడా చేసుకొని తింటారండి. కుర్మాతో కూడా ఇడియప్పం చాలా బాగుంటుంది. చూసారా ఎంతో అందంగా ఇడియప్పం రెడీ అయిపోయిందండి. మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే నా వీడియోస్ చాలా మందికి షేర్ అవుతాయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. హలో, హాయ్ అండి. సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో తమిళకి ఎంతో ఇష్టమైన ఇడియప్పం ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇడియప్పం తయారు చేయడానికి నేను ఈ గ్లాసు తోటి 1 గ్లాసు బియ్యం పిండి తీసుకున్నానండి. దీనిలోకి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. అదే గ్లాస్ తోటి నీళ్లు తీసుకున్నానండి. ఈ నీటిని ఈ పాత్రలో వేస్తున్నాను. ఈ నీళ్లు మనకి బాగా మరగాలండి. నీళ్లు ఈ విధంగా బాగా మరగాలండి. చూసారా బాగా మరుగుతున్నాయి కదా. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నీళ్లు బాగా వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి కదండి. అందుకే మనం ఒక గరిటె ఉపయోగించుకోవాలి. ఈ నీటిని మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మనకి జంతికల పిండిలాగా దీన్ని కలుపుకోవాలండి. నీళ్ళన్నీ ఒకేసారి వేయకూడదండి. ఈ విధంగా నీళ్లు పోసి జంతికల పిండిలా కలిపానండి. దీనిలోకి మనము 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెమ్మదిగా చల్లారిన తర్వాత దీనిని ఒక ముద్దలాగా చేసుకోవాలండి. ఈ విధంగా ముద్ద చేసుకోవాలండి. ఇడ్లీ రేకులు తీసుకున్నానండి. దీనిలోనికి కొంచెం ఆయిల్ వేసి
దీన్ని మొత్తం ఈ విధంగా రాసుకుంటున్నానండి. ఇడియప్పం తయారు చేయడానికి ఇది జంతికల గొట్టం అండి. ఈ విధంగా మనం కారపూస చేస్తాం కదండి, దాంతో సన్న రంధ్రాలు ఉన్నాయి కదా, దీన్ని తీసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ ఇడియప్పం ముద్దని ఇందులో పెట్టాలండి. ఈ విధంగా మనం దీన్ని టైట్ చేసుకోవాలి. ఈ విధంగా టైట్ చేసుకోవాలండి. దీనిని మనం జంతికలు తిప్పినట్టుగా తిప్పుకోవాలి. తీసేయండి. దీనిని మనము జంతికలు తిప్పినట్టుగా తిప్పుకోవాలండి. ఇది బాగా టైట్గా బిగించుకోవాలండి. బిగించిన తర్వాత దీన్ని మనము జంతికలు వేసినట్టుగా ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా తిప్పుకుంటూ మనము జంతికల్లాగా వేయాలండి. ఈ విధంగా ఇడియప్పం ఈ విధంగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనము ఇడ్లీ రెడీ చేసేది పెట్టుకొని ఆవిరిలో ఇడ్లీ లాగా మనం దీన్ని ఉడికించాలండి. స్టవ్ వెలిగిస్తున్నాను. రెడీ చేసుకున్న ఇడియప్పాన్ని ఇందులో పెట్టేస్తున్నానండి. దీని మీద మూత పెట్టేస్తున్నాను. దీనిని ఆవిరిలో ఒక 10 నిమిషాలు మనము ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయిపోయిందండి. మనం ఇడియప్పం రెడీ అయిందేమో చూద్దాము. మనం కొంచెం ఈ విధంగా నొక్కి చూసుకుంటే తెలిసిపోతుందండి ఇడ్లీ లాగా ఇది ఉడికిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ ఇడ్లీ రేకు నేను కింద పెట్టేస్తున్నానండి. దీన్ని కొంచెము చల్లారిన తర్వాత మనము తీసి ప్లేట్లో పెట్టుకుందాము. ఇడియప్పం కొంచెం చల్లారిందండి. దీన్ని మనం ఇడ్లీ లాగా తీసి ప్లేట్లో పెట్టుకుందాము. చూసారా ఎంతో చక్కగా ఇడియప్పం రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఇడియప్పం రెడీ అయిపోయిందండి. ఇడియప్పంతో తినడానికి నేను కొబ్బరి పాలండి, కొబ్బరి పాలు చిక్కగా తీసుకుని దాంట్లో కొంచెం బెల్లం కలుపుకోవాలండి. ఈ విధంగా కొంచెం యాలక్కాయ కూడా వేసుకోవాలి ఈ కొబ్బరి పాలల్లో. ఈ విధంగాను తినచ్చు. లేకపోతే కొబ్బరి తురుముకున్న దాంట్లో బెల్లం కలిపానండి, ఇది కూడా వేసుకొని తింటారు. అదే కాకుండా దీంతో కుర్మా కూడా చేసుకొని తింటారండి. కుర్మాతో కూడా ఇడియప్పం చాలా బాగుంటుంది. చూసారా ఎంతో అందంగా ఇడియప్పం రెడీ అయిపోయిందండి. మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే నా వీడియోస్ చాలా మందికి షేర్ అవుతాయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.